మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా గారికి ఒక గొప్ప ఆలోచన ఒక క్లిష్టమైన పరిస్థితిలో తట్టింది. ఆ గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యాలి, దేవునితో కలుసుకోవాలి అని. ఇది ఎప్పుడు పుట్టింది? క్లిష్టమైన పరిస్థితులలో. ఒక పక్క మోకరించడానికి స్థలము లేదు, సపరేట్గా ఒక గది లేదు, ఒక ఇల్లు లేదు, సంతోషము లేదు. అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఒక గొప్ప ఆలోచన పుట్టింది ఆయనకు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలా. మనకు ఇల్లు ఉంది, గది ఉంది, మోకరించడానికి స్థలం ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, సంతోషం కూడా ఉంది. అన్నీ ఉండి మనము ప్రార్థిస్తున్నామా? ఆ ఆలోచన మనకు ఉన్నదా? ఒకసారి ఆలోచించాలా. దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితులలో ప్రార్థన చేయడం ఒక మంచి అలవాటు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే సంతోషంలో ఒక్కడే ప్రార్థన చేసేవాడు కాదు. బాధలలో, నిందలలో, కన్నీటిలో కూడా ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు. అన్నీ ఉన్నప్పుడు చేయాలా, ఏమీ లేనప్పుడు చేయాలా. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుని కలుసుకోవడం ఒక వరం లాంటిది. ఎవరికి లేదు, నీకు అర్థం అవ్వడం లేదు. బయట లోకంలో ఏదన్నా బాధలు, కష్టాలు, నిందలు పడితే ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తెలియక మనుషులతో చెప్పుకుంటున్నారు. ఆ మనుషులు అవమానాలు చేస్తూ, నిందలు వేస్తూ, హేళనగా మాట్లాడుతూ వారికి ఇంకా బాధను రెట్టింపు చేస్తుంటున్నారు. కానీ క్రైస్తవుడికి అలా లేదు. బాధ, కన్నీరు, నిందలు వస్తే ఒక గొప్ప దేవుణ్ణి కలుసుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చాడు ప్రార్థన ద్వారా. అటువంటి అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని మీ అందరికీ దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, యోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులలో మనం ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. యోనా ఎలాగైతే సహాయం పొందుకున్నాడో మీరు కూడా అలాగనే సహాయం పొందుకుంటారు. కానీ మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఆ ఆలోచన పుట్టాలని దేవుని సహాయం అడగండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. యోనా భక్తునిలాగా ప్రభువా, క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రార్థన ద్వారా నిన్ను కలుసుకునే భాగ్యం, ఒక మంచి ఆలోచన మాకు కూడా నేర్పించమని, ఇవ్వమని, యోనా భక్తునిలాగా సహాయం మేము పొందుకునే విధముగా మమ్ములను కూడా బలపరచమని, ఇక నుంచి ఎటువంటి పరిస్థితులైనా సరే మోకరించి ప్రార్థించేవారిగా మేమందరం ఉండుటకు నీ కృపా కనికరం మా మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.